ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియోలో తెలంగాణలో విడుదల చేయబడినటువంటి డిఎస్సి లేదా టీఆర్టీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. మరి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి కొత్తగా ఎవరైతే డిఎస్సి కోచింగ్ తీసుకోదలిచారో వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సినటువంటి తెలంగాణ డిఎస్సి కోర్సుని పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు మెటీరియల్ కూడా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరి ఆ విధంగా క్లాసెస్ మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ అండి, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. 1 ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మెటీరియల్ మీకు పోస్ట్ ద్వారా 7 డేస్ కల్లా మీ ఇంటి వరకు చేర్చే బాధ్యత మాది. తర్వాత ఎగ్జామ్స్ కూడా ప్రతిరోజు కండక్ట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన షెడ్యూల్ని సెప్టెంబర్ 17వ తేదీన అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే సిలబస్ వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఇంకా తెలియలేదండి. సెప్టెంబర్ 17వ తేదీన సిలబస్ వివరాలు తెలియజేస్తామని చెప్పేసి ఈ ప్రెస్ నోట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండొచ్చు అన్నటువంటిది మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. మరి ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళబోయేటటువంటి ముందు అందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను, సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే సో ఈ హిందీ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఫ్రీగా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీ మొబైల్లో వాట్సాప్ ఎంత ఇంపార్టెంటో హిందీ అభ్యర్థులకి సురేష్ హిందీ అకాడమీ అనే యాప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండండి. మరి చూద్దాం. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జీవో, ఫైనాన్షియల్ జీవో 6 నంబర్ 96 అండి. మరి జీవో నంబర్, సో పాఠశాల విద్యాశాఖ జీవో నంబర్ అయితే 25 అండి. మరి దీన్ని జిల్లా ఎంపిక కమిటీల ద్వారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే రిక్రూట్ చేస్తూ ఉన్నారండి. గతంలో అయితే టీఎస్పీఎస్సీ ద్వారా టీఆర్టీ అనేటటువంటి పేరుతో రిక్రూట్ చేసేవాళ్ళు. ఇక 20/9/2023 నుండి 21/10/2023 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లో తీసుకోవడం జరుగుతుందండి. మరి ఇంకా ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం లేదండి. https://schooleducation-telangana.gov.in ఉంటాయి. మరి అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ ఎక్కువగానే ఉంది. మరి వయస్సు, ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత అంటే మినిమం 18 ఇయర్స్ దాటి ఉండాలి, 19వ సంవత్సరంలో ఉండాలి. సో 44 సంవత్సరాలు దాటి ఉండరాదు. ఓసీ వాళ్ళైతే, ఓసీ వారైతే 44 సంవత్సరాలు దాటి ఉండరాదు. ఓకేనా? అది ఎప్పటికీ 1/7/2023 నాటికి 44 సంవత్సరాలు దాటి 45వ సంవత్సరంలో ఉండరాదు. మరి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే 5 సంవత్సరాల ఎగ్జంప్షన్, మాజీ సైనిక ఉద్యోగులకైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఈబీసీ వాళ్ళు అంటే ఓసీలు అయి ఉండి ఈబీసీ సర్టిఫికేట్ పొంది ఉన్నటువంటి వాళ్ళైతే వారికి కూడా 5 ఇయర్స్ ఎగ్జంప్షన్, అంటే 49 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు అండి. మరి శారీరక దివ్యాంగులకైతే 10 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈబీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకి 49 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి సో ఇది సిబిటి, సో సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ద్వారానే తీసుకుంటున్నారు. సో అంటే ఆన్లైన్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తారండి. మరి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో మనం ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్స్ 20/11/2023 నుండి 30/11/2023 అంటే నవంబర్ 20వ తేదీ నుండి సో నవంబర్ 30వ తేదీ మధ్య కాలంలో, అంటే ఈ 10 రోజుల టైంలో ఎప్పుడైనా జరగచ్చు మన హిందీ వారికి కూడా. సో మరి ఏ రోజు ఎవరిది ఉంటుందనేటటువంటిది వారం రోజుల ముందు హాల్ టికెట్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇక తర్వాత ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అయితే ఇక్కడ ఓవరాల్గా అబ్స్ట్రాక్ట్ ఇవ్వడమే జరిగింది. స్కూల్ అసిస్టెంట్లన్నీ, లాంగ్వేజ్ పండిట్లన్నీ, ఎస్జిటీలన్నీ. అంతేకాని ఏ సబ్జెక్టుకి ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ ఐడియా అయితే రాలేదండి. ఇది 17వ తేదీ, సెప్టెంబర్ 17వ తేదీ లిస్ట్ పెడతాడు. మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు ఓవరాల్గా తీసుకుంటే 54 ఉన్నాయండి ఆదిలాబాద్ జిల్లాలో. ఓకేనా? సో మరి 54లో మన హిందీకి సంబంధించి ఖచ్చితంగా ఒక 5-6 ఉండే అవకాశం ఉంది అంతే. మరి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్లు 13 ఉన్నాయి,
మన హిందీకి సంబంధించి ఒక 5-6 ఉండొచ్చు అంతే అండి. సో ఇదొక 5-6, ఇదొక 5-6, మొత్తం 10 పోస్టులు ఉంటాయండి హిందీ వాళ్ళకి అంతే ఆదిలాబాద్లో. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో 76 ఉన్నాయండి, ఇక్కడ కూడా ఒక 5-6 ఉంటాయి. ఇక్కడ 7 ఉన్నాయంటే 3 ఉంటాయండి అంతే హిందీ వాళ్ళకి. సో 7, 3, 10 ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 10 హిందీ పోస్టులు. సో ఆదిలాబాద్లో కూడా ఒక 10 హిందీ పోస్టులు ఉండొచ్చండి అంతే. ఏ జిల్లాకైనా 10కి మించి ఉండవు. కొన్ని జిల్లాల్లో అవి కూడా లేవండి. హిందీ పరంగా తీసుకున్నట్లయితే చాలా తక్కువ వేకెన్సీస్తోనే ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఇక హనుమకొండలో అయితే కనుక 21 ఎస్సీలు ఉన్నాయి, 5 ఎల్పీలు ఉన్నాయండి. వీటిల్లో మొత్తం కలిపినా కూడా ఒక 7 వరకు రావచ్చండి. హనుమకొండలో 7 హిందీ వాళ్ళకు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు అన్నీ కలిపి. ఇక హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయండి, 116 ఉన్నాయి, 57 ఉన్నాయి. సో ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఒక 20 వేకెన్సీస్ రావచ్చు హైదరాబాద్లో. ఇక తర్వాత జగిత్యాల్లో స్కూల్ అసిస్టెంట్లు 50 ఉన్నాయి, 37 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక 10 నుండి 15 వరకు రావచ్చండి, 10 నుండి 15 వరకు. సో మరి హిందీ పోస్టులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక జనగాంలో అయితే 23 స్కూల్ అసిస్టెంట్లు, 17 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సో ఒక 7 పోస్టుల వరకు రావచ్చు. హిందీ మాత్రం నేను రాస్తూ ఉన్నానండి. ఇక తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 12 స్కూల్ అసిస్టెంట్లు, 17 ఉన్నాయి కాబట్టి అంతా కలిపి కొట్టినా కూడా ఒక 3 హిందీ పోస్టులు రావచ్చండి అంతే, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు 2 కలిపి. ఓకేనా. ఇక తర్వాత జోగులాంబ గద్వాల్లో మరి జోగులాంబ గద్వాల్లో 34 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, 27 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి. సో ఓవరాల్గా కలిపితే ఇక్కడ కూడా ఒక 10 వచ్చే అవకాశం కనిపిస్తోందండి అంతే, 10 కంటే తక్కువగానే ఉంటాయి. సో ఒక 7 లేదా 8 ఉంటాయి. ఇక కామారెడ్డిలో 97 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, 12 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని సబ్జెక్టులకు కలిపితే ఒక మన హిందీ వాళ్ళకి సంబంధించి ఒక 10 వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక కరీంనగర్లో 22 ఉన్నాయి, ఇక్కడ 18 ఉన్నాయండి. ఇక్కడ కరెక్ట్గా ఒక 5 వచ్చే అవకాశం ఉందండి. ఇక ఖమ్మంలో మనం చూసుకున్నట్లయితే ఖమ్మంలో 89 ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు, 13 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయండి. ఇక్కడ కూడా మనం అన్ని తీసుకున్నట్లయితే ఒక 10 వరకు హిందీ వచ్చే అవకాశం ఉంది. ఇక తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్లో 49 స్కూల్ అసిస్టెంట్లు, 24 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయండి. మరి వీటిలో అన్నీ తీసుకున్నట్లయితే ఒక 7 వరకు రావచ్చండి. ఇక మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే 35 స్కూల్ అసిస్టెంట్లు, 19 ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 5 నుండి 7 వరకు వచ్చే అవకాశం ఉందండి. సో 5 నుండి 7 వరకు హిందీ ఉంటాయి. ఇక మహబూబ్ నగర్లో అయితే 23, 19 ఉన్నాయి. ఇక్కడైతే 3 వచ్చే అవకాశం ఉందండి, 3 హిందీ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇక మంచిర్యాలలో 36 + 16, ఇక్కడ కూడా 3 నుండి 5 వరకు వచ్చే అవకాశం ఉందండి. ఇక ములుగు జిల్లాలో అయితే కనుక 70 + 28 ఉన్నాయి కాబట్టి సో మరి ఇందులో ఒక 10 వరకు హిందీ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరిలో 25, 7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వచ్చే అవకాశం ఉంది. ఇక ములుగులో అయితే 16. సో 3 అంటున్నానంటే ఒకసారి ఉండొచ్చు, అవి కూడా ఉండకపోవచ్చు అండి. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ములుగులో 16 ఉన్నాయి, 15 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక 5 వచ్చే వరకు అవకాశం ఉందండి. ఇక తర్వాత నాగర్ కర్నూల్లో అయితే 61 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, 15 ఉన్నాయి కాబట్టి కూడా ఒక 7 నుండి 10 వరకు వచ్చే అవకాశం కనిపిస్తోందండి. ఇక నల్గొండలో 86 ఉన్నాయి, 25 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 10 నుండి 15 వరకు వచ్చే అవకాశం ఉందండి. ఇక నారాయణపేటలో 71 + 20 ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్గా కలిపినట్లయితే 91 అవుతున్నాయి. ఇక్కడ కూడా ఒక 7 నుండి 10 వరకు పోస్టులు వచ్చే అవకాశం ఉందండి. ఇక నిర్మల్లో 16 + 4 ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 1 లేదా 2 వచ్చే అవకాశం ఉందండి. ఇక నిజామాబాద్లో 96 ఉన్నాయండి, 21 ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒక 15 వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి జిల్లాలో 30 + 5 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్లు మరీ దారుణంగా ఉన్నాయి, మన హిందీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఈ 30లో ఒక 3 వరకు సో హిందీ పోస్టులు కనిపించే అవకాశం కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్లాలో 23, 12 ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 4 కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 48, 25 అంటే ఒక 7 నుండి 8 వరకు వస్తాయి. నెక్స్ట్ సంగారెడ్డిలో అయితే కనుక 80 + 24 ఉన్నాయి కాబట్టి ఒక 10 వరకు కనిపిస్తున్నాయి. తర్వాత సిద్దిపేటలో 60 + 24 ఉంటే 7 నుండి 8 పోస్టులు కనిపిస్తున్నాయి. తర్వాత 80 + 23 ఇక్కడ సో ఓవరాల్గా ఒక 8 లేదా 9 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్లో 102 + 12 ఉన్నాయి కాబట్టి ఒక 10 వరకు హిందీ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. వనపర్తిలో 43, 9 ఉన్నాయి కాబట్టి ఒక 3 లేదా 4 పోస్టులే హిందీ ఉండే అవకాశం ఉంది. వరంగల్లో 56, 21 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక 7 పోస్టులు. సో యాదాద్రి భువనగిరిలో సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే 39, ఒక 20లో ఒక 3 పోస్టులు. ఓకేనా. సో ఈ విధంగా ఇవి నేను ఒక అంచనా వరకు మాత్రమే చెబుతున్నానండి, క్లియర్గా నేను
సెప్టెంబర్ 17వ తేదీ క్లియర్ వేకెన్సీస్ లిస్టు మొత్తం ఫిలప్ చేయబోయేటటువంటి కేటగిరీ వారీగా హిందీ పోస్టులు పెట్టడం జరుగుతుంది. అప్పుడు నేను మీకు మరింత ఇన్ఫర్మేషన్ వివరాలను తెలియజేస్తానండి. ఇక ఇవన్నీ ఉన్నటువంటి పోస్టుల వివరాలు. ఇక దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మనం ఒక్కసారి చూద్దామండి. సో నోటిఫికేషన్ వివరాలను క్లియర్గా నేను ఇంపార్టెంట్ విషయాలను నేను తెలియజేస్తాను. మరి జీవో నెంబర్ 25 ద్వారా ఫిలప్ చేస్తూ ఉన్నారండి. జీవో నెంబర్ 25 ద్వారా ఫిలప్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటివి ఆల్రెడీ అండర్లైన్ చేస్తున్నాను. మరి 100 మార్కులకి టెస్ట్ ఉంటుందండి. 100 మార్కులకి టెస్ట్ ఉంటుంది. మరి ఒక బిట్టికి 1 మార్కా, ఒక బిట్టికి 2 మార్కులు అనేటటువంటిది క్లారిటీ ఉండలేదు. సో ఏదేమైనా సరే ఒక బిట్టికి 1 మార్కే ఉంటుందండి. ఓకేనా? సో గతంలో కూడా అలాగే జరిగి ఉంది కాబట్టి సో మరి ఇంకా కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఒక బిట్టికి 1 మార్కా 2 మార్కులు అనేటటువంటిది అయితే ఇవ్వలేదు ఈ యొక్క జీవోలో. మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఏదైనా ఉంటే నేను తెలియజేస్తాను. ఇక తర్వాత ఇందులో 80% ఈ 100 మార్కుల్ని 80%గా తీసుకుంటారు. మీరు టెట్ రాసినటువంటి దాన్ని 20%గా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదండి. సెప్టెంబర్ 15వ తేదీ ఎగ్జామ్ ఉంది. దీని రిజల్ట్ సెప్టెంబర్ 27వ తేదీ విడుదల చేస్తారు. అందుకే మనకి ఈ రిజల్ట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ మనకి ఎప్పటి వరకు టైం ఇచ్చున్నాడంటే అక్టోబర్ వరకు టైం ఇచ్చున్నాడు కాబట్టి ఓకేనా. సో అక్టోబర్ 15వ తేదీ వరకు టైం ఇచ్చున్నాడు కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చండి. ఇందాకనే నేను సూచించాను కదా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనేటటువంటిది. సో ఇందులో చూడండి అక్టోబర్ 21వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాదాపుగా 20 రోజుల పైన టైం ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు జరిగేటటువంటి టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం ఈ జీవో వివరాలు. ఓకేనండి. సో అక్టోబర్ 20వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అండి. సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత చూడండి ఎలాగా మనకు టెట్ వెయిటేజ్ ఉంటుంది. సో ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. సో 150 మార్కులకి ఓసీ వాళ్ళైతే 90 క్వాలిఫై అయ్యి 90 తెచ్చుకొని ఉండాలి. బీసీ అయితే 75, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబిల్డ్ అయితే 60 వచ్చి ఉండాలండి. సీటెట్లో అయినా సేమ్ ఇవే మార్కులు ఉన్నాయి. అయితే ఏపీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 2/6/2014 కంటే ముందుగా క్వాలిఫై అయి ఉండాలి. అదే ఇటీవల క్వాలిఫై అయ్యి నేను తెలంగాణ డిఎస్సి రాస్తాను సార్ అంటే కుదరదు. 2014 2/6 సో అంటే జూన్ 2వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క ఏపీ టెట్ను క్వాలిఫై అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చండి. మరి తర్వాత ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు రాసుకోవచ్చు. సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక తర్వాత క్వాలిఫికేషన్స్ చూద్దాం. ముఖ్యంగా మనం అందరూ ఎదురు చూసేది క్వాలిఫికేషన్ గురించే. సో ఏది అప్లై చేసినా సరే ముందుగా స్కూల్ అసిస్టెంట్లు అండి. సో మరి ఈ స్కూల్ అసిస్టెంట్లో నేను మొదటగా స్కూల్ అసిస్టెంట్ హిందీ తీసుకుంటున్నాను. స్కూల్ అసిస్టెంట్ హిందీ ఓకేనా. స్కూల్ అసిస్టెంట్ హిందీ రాయబోయేటటువంటి వాళ్ళకు సో మరి ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా అంటే డిగ్రీ చదివి ఉంటే ఆ డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా ఏమో ఉండాలి అంటే హిందీ ఉండాలండి. లేదా 3 సబ్జెక్టులు హిందీ ఉన్నా మరింత మంచిది, ప్రాబ్లం ఏమీ లేదు. సో హిందీ యాజ్ ద ఆప్షనల్స్ ఓకేనా. మస్ట్ ప్రాసెస్ గ్రాడ్యుయేషన్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్స్. అంటే డిగ్రీలో ఆప్షనల్ 1గా కొంతమంది హిస్టరీ పాలిటీ హిందీ తీసుకొని ఉంటారు. సో ఆ విధంగా నేను హిస్టరీ పాలిటీ హిందీ తీసుకొని ఉండాలి. ఆ విధంగా హిందీ ఒక సబ్జెక్టుగా తీసుకొని ఉండాలి. లేదా కొంతమంది అన్ని హిందీనే తీసుకొని ఉంటారు, 3 సబ్జెక్టులు కూడా హిందీనే తీసుకొని ఉంటారు, అలాగైనా తీసుకొని ఉండొచ్చు. నెక్స్ట్ లేదా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్. మరి ఇక్కడ అందరికీ కూడా మరి చాలామంది అంటూ ఉంటారండి బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ కిందికి ఈ విద్వాన్ కానీ ప్రవీణ కానీ మధ్యం విశారద కానీ కొంతమంది వస్తాయి అంటారు, కొంతమంది రావు అంటారు. సో ఏది ఏమైనా సరే ఈ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అనేది ఓరియంటల్ కాలేజీలో చేసి ఉండాలండి. మరి ఇవి వస్తాయా రావా అనేటటువంటిది క్లారిటీ లేదు, ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు. అదే ఆంధ్రాలో అయితే కనుక ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ఈ ఫలానా. సో హిందీ సాహిత్య సమ్మేళన్ నుండి మధ్యమ విశారద, లేదా దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి ప్రవీణ, లేదా
మరి హిందీ ప్రచార సభ హైదరాబాద్ నుండి విద్వాన్ క్వాలిఫై అయ్యి ఉండాలి అనేది క్లియర్గా ఇస్తారు, కానీ ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. ఏదేమైనా ఆ సర్టిఫికేట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటటువంటిది ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత నిర్ధారిస్తుంది. నాకు ఇప్పుడే లేదు అనుకొని మీరు ప్రిపరేషనే ఆపేశారనుకోండి, సో ఈ జాబ్ మీకు వచ్చే జాబ్ కూడా మిస్ అయిపోతుంది. ఎలిజిబిలిటీకి సంబంధించి క్లారిటీ లేదు కాబట్టి ఉన్న వాళ్ళంతా ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను చెప్పేటటువంటి మంచి సలహా. నేను ప్రిపేర్ అవ్వద్దు అని ఏ ఒక్కరిని చెప్పడం లేదండి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఏ సర్టిఫికేట్ ఉన్నా, ఏ విద్వాన్ ఉన్నా, ఏ ప్రవీణ ఉన్నా, ఏ మధ్యమ విశారద ఉన్నా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఆ ప్రిపరేషన్కి సంబంధించి మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే దాని గురించి పక్కన పెట్టేసేయండి, ఓకేనా? సో మరి తర్వాత ఓసీ వారికైతే 50% ఉండాలి. అదే 2007 కంటే ముందు క్వాలిఫై అయిన వాళ్ళకైతే 45 ఉన్నా సరిపోతుందండి. మరి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% ఉన్నా సరిపోతుంది. అదే 2007 కంటే ముందు 40% ఉన్నా సరిపోతుంది, ఓకేనండి? ఇక మెథడాలజీ బీఈడి చేసి ఉన్నట్లయితే హిందీ వాళ్ళు, సో వన్ ఆఫ్ ద మెథడాలజీగా హిందీ ఉండాలి, లేదా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఉండాలి. సో క్లియర్గా ఇచ్చాడండి, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్, హిందీ పండిట్ ట్రైనింగ్ ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా కొంతమంది డిగ్రీ ఆగ్రా యూనివర్సిటీలో సో హిందీ శిక్షణ పారంగత్ అనేటటువంటిది చేసి ఉంటారు, ఓకేనా? అది చేసి ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎందుకంటే వీటన్నింటికి ఎన్సిటిఈ గుర్తింపు ఉంది కాబట్టి సో వారికి ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఉంటుందండి. ఇక నెక్స్ట్ మరి ఖచ్చితంగా టెట్లో పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. టెట్లో పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఓసీ వారి అయితే 90 మార్కులు వచ్చి ఉండాలి. అదే బీసీ ఎస్సీ, బీసీకి అయితే 75 మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకైతే 60 మార్క్స్ వచ్చి ఉండాలండి. దీనికి వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ తర్వాత ఇదే విధమైనటువంటి ఎలిజిబిలిటీ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు కూడా ఉంటుందండి. సేమ్ ఇదే లాంగ్వేజ్ పండిట్ హిందీ. చూడండి, మస్ట్ పాసెస్ గ్రాడ్యుయేషన్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్స్. అదేవిధంగా బీఓఎల్ కానీ, ఈ బీఓఎల్ కిందకే కొన్ని మనం అనుకున్నటువంటి విద్వాన్ కానీ, ప్రవీణ కానీ, మధ్యం విశారద కానీ వస్తాయని కొంతమంది అంటారు, రావు అని కొంతమంది అంటారు. సో ఎందుకంటే మనది తెలంగాణ కాదు కాబట్టి ఈ సంస్థది, సో ఇది వస్తాయా రావా అనేటటువంటిది నిర్ధారించేది ఎక్స్పర్ట్ కమిటీనే అండి, ఓకేనా? సో ఇందులో కూడా సో మరి వీళ్ళు లాంగ్వేజ్ పండిట్కి అప్లై చేయాలన్నా 50% ఉండాలి ఓసీ వారికి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే 45% ఉండాలి. 2007 కంటే ముందు క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళకి ఒక 5% తక్కువ ఉన్నా సరిపోతుందండి, ఓకేనా? ఇక వీళ్ళు కూడా పేపర్ 2నే పాస్ అయి ఉండాలి. లాంగ్వేజ్ పండిట్కి అప్లై చేయాలన్నా పేపర్ 2నే క్వాలిఫై అయి ఉండాలి. టెట్లో టీఎస్ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ, సీటెట్ కానీ, సీటెట్ ఉన్నా సరిపోతుందండి, ఓకేనా? ఇక తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ చెప్పాను. తర్వాత మరి మీడియం ఆఫ్ ద ఓకే లాంగ్వేజ్ మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఎస్ఎస్సి ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. సో మన హిందీ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ బదులు ఏదైనా సర్టిఫికేట్లు ఉన్నా కొన్ని సందర్భాల్లో కన్సిడర్ చేస్తున్నారు. సో మన హిందీ వాళ్ళకి సంబంధించి క్లారిటీగా సో మరి ఇన్డెప్త్ పిన్ టు పిన్ అయితే ఇవ్వలేదండి. సో ఓవరాల్గా నోటిఫికేషన్లో ఇవ్వబడినటువంటి వివరాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తర్వాత ఓకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి, ఇక్కడ ఏదైనా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మీకు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, సార్ నాది విద్వాన్ ఉంది, నాది మధ్యం విశారద ఉంది, నాది ప్రవీణ ఉంది, ఇది ఈక్వలెంట్ డిగ్రీనే కదా అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ ద ఎనీ అప్లికాంట్ పాసెసింగ్ అదర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, అంటే ఇందులో వివరించినటువంటి దానికంటే అదర్ దాన్ వేరేవి ఉన్నట్లయితే, సో ఏదైతే విద్వాన్ కానీ, ప్రవీణ కానీ, మధ్యం విశారద కానీ ఉన్నట్లయితే అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యి మెరిట్ లిస్ట్లో ఉండి, సో అక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఓకేనా క్లైమ్స్ అట్ ద ఈక్వలెంట్ టు ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, అక్కడ మీరు ఈ వివరాలు అందజేయాలి. దెన్ అండ్ ఎక్స్పర్ట్ కమిటీ, అప్పుడు మీకు ఈ ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుంది. విల్ బి కాన్స్టిట్యూటెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి, సో అది కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా నియమించి విల్ టేక్ ఫైనల్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారణతో ఈ సర్టిఫికెట్లకు వ్యాలిడిటీ ఉందా లేదా అనేటటువంటిది నిర్ధారించడం జరుగుతుందండి,
ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరైతే విద్వాన్ కానీ ప్రవీణ కానీ మధ్యం విశారద కానీ ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఖరాఖండిగా ఏం చెప్పలేదండి, వీటికి వ్యాలిడిటీ లేదు అని చెప్పేసి. కాబట్టి ఈ సర్టిఫికెట్లో మరి ఈక్వలెంట్ టు డిగ్రీ అనేటటువంటిది మొదటి నుండి వస్తున్నటువంటిది కాబట్టి సో ఈ ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఇవన్నీ కూడా సో ఈక్వలెంట్ టు డిగ్రీ అనేటటువంటిది తెలియజెప్పండి. అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ నియమిస్తారు. సో వాళ్ళు ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? సో మరి ఎగ్జామ్ అనేటటువంటిది సిబిఆర్టీ విధానంలోనే ఉంటుంది. మరి తర్వాత బైలింగ్వల్ లాంగ్వేజ్లో ముఖ్యంగా మనకు సో ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి సిలబస్ అనేటటువంటిది ఇంకా ఇందులో ఇవ్వలేదండి. సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు. సిలబస్లో ఇచ్చేటటువంటి ఏదైతే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ సైకాలజీ కానీ, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ బైలింగ్వల్లో ఉంటాయి. ఒక హిందీ తప్ప, మన హిందీ గ్రామర్ కానీ, హిందీ కంటెంట్ కానీ, హిందీ లిటరేచర్ తప్ప మిగతావన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. ఇక తర్వాత కీ ఏ విధంగా ఉంటుంది, ఇనిషియల్ కీ, ప్రైమరీ కీ అనేటటువంటిది ఎగ్జామ్ జరిగిన 10వ రోజు కల్లా ఇనిషియల్ కీ అనేటటువంటిది విడుదల చేస్తారు. మనం 3 రోజుల కల్లా అబ్జెక్షన్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత 7వ రోజు కల్లా ఫైనల్ కీ అనేటటువంటిది విడుదల చేయడం జరుగుతుంది. మరి రిటర్న్ టెస్ట్కి 80%, టెట్ స్కోర్ 20%, ఈ రెండింటినీ కలిపి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటిది. మరి ఎవరైనా సరే సేమ్ ర్యాంక్ వచ్చినట్లయితే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని ర్యాంక్ అనౌన్స్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉన్నట్లయితే ఫీమేల్ని ఫస్ట్ పెట్టేస్తారు. ఫీమేల్కి ప్రయారిటీ కింద ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తారు. మరి అక్కడ కూడా ఇద్దరు ఫీమేలే అయినట్లయితే ఫస్ట్ ఎస్టీ ఫీమేల్కి, తర్వాత ఎస్సీ ఫీమేల్కి, తర్వాత బీసీకి, ఈ విధమైన ఆర్డర్లో ర్యాంకింగ్లు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇదండి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ దానికి సంబంధించి. మరి చివరిగా మనకి ఈ నోటిఫికేషన్లో ఇంకా సిలబస్ వివరాలు అయితే ఇవ్వలేదు. మరి ఏ సిలబస్ ఉంటుంది, ఒక ప్రశ్నకి 1 మార్కేనా, లేదా ఒక ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయా, లేదా హాఫ్ మార్కే ఉంటుందా అనేటటువంటిది కూడా మనకి ఇంకా ఈ నోటిఫికేషన్లో అయితే ఈ యొక్క జీవో నెంబర్ 25లో అయితే తెలియలేదండి. నెక్స్ట్ తర్వాత ఇంకొక సో గవర్నమెంట్ జీవో ఆర్డర్ అనేటటువంటిది వస్తుంది. అప్పుడు ఆ సిలబస్, అదేవిధంగా మరి జిల్లాల వారి వివరాలు, క్యాస్ట్ వారి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో అప్పటి వరకు ఎవరైతే సో మరి మన హిందీ వాళ్ళంతా ఏ సర్టిఫికేట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదేదో యాప్లో జాయిన్ చేసుకోవడం కోసం కాదండి. తీరా ఎక్స్పర్ట్ కమిటీ వీటన్నింటికీ ఎలిజిబిలిటీ ఇచ్చేసింది అనుకోండి, సో అప్పుడు నష్టపోతారు. కాబట్టి పోయేదేమీ లేదు, ప్రిపేర్ అయితే జ్ఞానం వస్తుందే కానీ నష్టపోయేది ఏమీ లేదు. ఓకేనండి? సో ఒక 2 నెలల టైం కేటాయించి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి అవకాశాలు పొందుతారు. మరి దీనికోసం మరి సురేష్ హిందీ అకాడమీలో మరి కొత్త కోర్సుని కూడా రేపటి నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి మన కోర్సు వివరాలు. ఎస్, ఓకేనండి. సో ఈ యొక్క నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ కోర్సుని పబ్లిష్ చేయడం జరిగింది. సో తెలంగాణ డిఎస్సి టీఆర్టీ హిందీ 6000 రూపీస్తో ఉంటుందండి. మీకు మెటీరియల్ కూడా మీకు కంప్లీట్ సిలబస్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది 7 డేస్ కల్లా. ఓకేనండి? సో మరి ఏదేమైనా కూడా మరి ఎవరైనా సరే ఈ విద్వాన్ కానీ, ప్రవీణ కానీ, మధ్యం విశారద కానీ ఇవి కలిగి ఉండి ఎంఏ హిందీ చేసి ఉంటే వారికి ఎటువంటి అభ్యంతరం ఉండదండి. వాళ్ళు ఖచ్చితంగా రాసుకోవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఏమీ ఉండదు. వాళ్ళకి ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఓకేనా? ఆ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో మరిన్ని వివరాలను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మరి ఈ యొక్క కోర్సుని మీరు తీసుకున్నట్లయితే ఇందులో ఏ సబ్జెక్టులు మీరు పొందుతారంటే దాదాపుగా డివిజనల్ టెస్ట్లు ఒక 4 ఉన్నాయండి ఓవరాల్ సిలబస్ పైన. మరి అదేవిధంగా మొత్తం ఆల్ సబ్జెక్ట్ పైన సో ఇక్కడ 1320 వీడియోలు కనిపిస్తున్నాయి, కానీ అన్నీ కలిపి చూడాల్సింది మీరు 700 వీడియోలే ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇక మొత్తం కలిపితే అన్ని సబ్జెక్టుల టెస్టులు ఇక్కడ సబ్జెక్ట్ వారీగా పేర్చి పెట్టేశామండి. హిందీ సాహిత్యం పైన 58, వ్యాకరణం పైన 36, ఇంగ్లీష్ 41, సో సైకాలజీ 49, కంటెంట్ పైన 34, మెథడాలజీ పైన 58, హిందీ భాష 6, కావ్యశాస్త్ర పైన సోషల్ స్టడీస్ అంటే ఉండదులేండి. సో డిఎస్సికి సోషల్ ఉండదు. ఓకేనా? సో మరి ఈ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నేను రిమూవ్ చేస్తూ ఉన్నాను. సో ఇవేమీ ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కూడా ఉండదండి.
ఇంగ్లీష్ కూడా ఉండదు డిఎస్సికి సంబంధించి. ఇక ఇంకా కూడా మీరు బాగా గమనించినట్లయితే ఇందులో తీసేయాల్సినటువంటి సబ్జెక్టులు ఓకేనండి. సో ఈ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. బాల వికాస్ ఉంటుంది, అంటే బాల వికాస్లో ఉన్నటువంటి బుద్ధి వైయక్తిక విభిన్నత అయ్యే ఉంటాయి. తర్వాత హిందీ సాహిత్యం ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, కావ్యశాస్త్రం ఉంటుంది, శైక్షిక దృష్టికోణ్. సో హిందీ శైక్షిక దృష్టికోణ్ కూడా ఉంటుందండి. ఓకేనా, ఇవి మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టులు. మరి వీటికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు కూడా మేము చాలా వరకు కండక్ట్ చేస్తున్నామండి. సో 60 డేస్ షార్ట్ టర్మ్ కోర్స్తో ఒక 43 టెస్టులు కూడా పెట్టున్నాము. టోటల్ సిలబస్ 60 రోజుల్లో కంప్లీట్ అయ్యేలాగా. ఇక డైలీ టెస్టులు కూడా మీరు బాగా గమనిస్తే 1061 టెస్టులు కూడా ఉన్నాయి. ఇవి కూడా రాసుకోవచ్చు మీరు. మన టెస్టులు రాసుకున్నా కూడా మీరు ఓవరాల్గా మన కంటెంట్ని ఓవర్ వ్యూ చూసినట్లయితే ఇందులో దాదాపుగా 1349 టెస్టులు ఉన్నాయండి. ఓకేనా, 1349 టెస్టులు ఉన్నాయి. 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాలను సో ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా సో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మరి ఈ వీడియోలో తెలిసిందంతా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని నేను తెలియజేస్తానండి. సో ఇది మరిన్న ఏవైనా మార్పులు చేర్పులు కానీ అప్డేటెడ్ కానీ ఉన్నట్లయితే కనుక వాటిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.